హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోజు షాపింగ్ వీడియోలైనా కాస్త ఇన్ఫర్మేటివ్‌గా, ఇన్నోవేటివ్‌గా ఇంకా ఏదైనా చూపించాలని అనిపించినప్పుడల్లా ఏదో ఒక కొత్త ప్రయత్నం. గృహమే కదా స్వర్గసీమ అంటారు. ఇది ఎంతవరకు నిజమనేది ఆ ఇంట్లో వాళ్ళ రిలేషన్స్ బట్టి ఉంటుందనుకోండి. బట్ ఇప్పటి రోజుల్లో ఇల్లు కట్టుకుంటే దానిలోని ఇంచు ఇంచు కూడా దగ్గరుండి జాగ్రత్తగా నచ్చినట్టు డిజైన్ చేయించుకోవడం, ఇంటీరియర్స్ స్వర్గాన్ని ఇలా కుదించినట్లుగా తయారు చేయించుకోవడం అనేది చాలా కామన్‌గా జరుగుతుంది. బట్ అందులో కూడా మారుతున్న కాలమాన పరిస్థితులను బట్టి ట్రెండ్‌కి తగ్గట్టుగా న్యూ డిజైన్స్ కొత్తగా ఇన్నోవేటివ్‌గా ఆలోచించడం అనేది చాలామంది చేస్తున్నారు. అలాంటి సింపుల్ ఒక 3 బీహెచ్‌కే హోమ్ టూర్‌ని చూపించబోతున్నాను. దీంట్లో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారు కదా! ఇంటీరియర్స్ అండి. ఇంటీరియర్ వర్క్ అయితే చాలా అంటే చాలా బావుంది. నాకైతే భలే నచ్చేసింది. చిన్న చిన్న కౌంటర్స్‌ని కూడా చాలా బాగా డిజైన్ చేయించుకున్నారు. డ్రాయింగ్ రూము, హాలు, కిచెను అన్నీ కూడా స్పెసిఫిక్‌గా, స్పెషల్‌గా డిజైన్ చేశారు. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది కదా! వీడియోని లైక్ చేసి, పూర్తిగా చూసి మీ ఒపీనియన్‌ని షేర్ చేయండి. నార్మల్ రొటీన్ హోమ్ టూర్‌లా కాకుండా నాకు ఏ పార్ట్ అయితే బాగా నచ్చిందో వాటిని ఎలివేట్ చేస్తూ చూపించాను. స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ మీరు చూస్తున్నది ఒక రకంగా చెప్పాలంటే డైనింగ్ ఏరియా. కాకపోతే దీన్ని కూడా డ్రాయింగ్ రూమ్‌లో కలిపేశారనమాట. అంటే ఒకవైపు దివాన్ సెట్ వేసి, ఇంకొక వైపు సోఫా సెట్ వేసుకున్నారు. ఏక హాలు పొడుగ్గా ఉంటుంది. బట్ వాటికి పార్టిషన్ కూడా చాలా డీటెయిల్‌గా చేశారు. అది కూడా చూపించేస్తాను. ఆ రెండిటి పార్టిషన్స్ కరెక్ట్‌గా మధ్యలో వచ్చేలాగా ఈ ఉయ్యాల. ఉయ్యాలంటేనే అందం అండి. భలే ఉంటుంది కదా! అది కూడా నట్టింట్లో ఉంటే ఇంకా అందంగా ఉంటుంది. ఇంట్లో ఇంటీరియర్‌గా వాడినటువంటి షో లైట్స్ కానీ, చిన్న చిన్న ఐటెమ్స్ కూడా చాలా ఎలిగెంట్‌గా కనిపించాయి. మంచి లుక్‌ని ఇంటికి ఇవ్వాలంటే కొంత స్పెసిఫిక్‌గా కొన్ని పార్ట్స్ మీద ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ చేసిన దానికి ఫలితం కూడా ఖచ్చితంగా బావుంటుందనుకోండి. మీలో ఉయ్యాల ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండోయ్! స్వింగ్ పక్కనే వాష్ బేసిన్ అరేంజ్ చేశారు. ఇది కూడా ఎంత బావుందో. ఈ పైన చిన్న లైట్ అండి ఎంత క్యూట్‌గా అనిపించిందంటే చాలా అంటే చాలా బావుంది. ఏ ఇల్లైనా అందంగా కనిపించాలంటే అక్కడ వాడే ఇంటీరియర్స్‌తో పాటు వాల్ కలర్స్, వార్డ్‌రోబ్స్ అన్నిటికంటే ఇంపార్టెంట్‌గా లైటింగ్. లైట్స్ ఎంత సింపుల్‌గా ఉన్నా ఎంత అందం ఇస్తాయోనండి. అది సీలింగ్ లైట్స్ అయినా కావచ్చు, షో లైట్స్ అయినా కావచ్చు. ఈ హ్యాండ్ వాష్ ఏరియా దగ్గర వీళ్ళు వాడిన ఈ చిన్న లైట్ చూడడానికి ఎంత క్యూట్‌గా ఉందో చూడండి. నాకైతే చాలా చాలా నచ్చేసింది. పిల్లలు ఇంట్రెస్టింగ్‌గా ఆడుకునే మ్యాజిక్ క్యాండిల్‌ని తలపించేలా ఉంది ఈ లైట్. హాల్ అండ్ డైనింగ్ ఏరియా స్పెసిఫిక్‌గా కనిపించడానికి, సెపరేట్ చేయడానికి మధ్యలో వాల్‌లా కాకుండా పార్టిషన్ క్లియర్‌గా తెలిసేలా ఇలా అరేంజ్ చేశారు. భలే ఉంది కదండీ! ఈ మధ్యలో అరేంజ్ చేసిన వైట్ బాక్సెస్‌లో ఏవైనా వేసుకోవచ్చు. స్టోరేజ్ పర్పస్‌లా కూడా యూజ్ అవుతుంది. ఇక హాల్‌లో టీవీ కౌంటర్. ఇది కూడా చాలా స్పేషియస్‌గా ఒక పక్క అంతా కూడా చిన్న వార్డ్రోబు. అందులో ప్లేస్ చేసిన గిఫ్ట్స్ అన్నీ కూడా బాగా క్లియర్‌గా కనిపించేలాగా ఎల్ఈడీ లైనింగ్ బావుందండి. చాలా బా అనిపించింది. మనందరి ఫేవరెట్ కిచెన్‌లోకైతే వచ్చేద్దామా? ఆల్రెడీ ఈ కిచెన్ గురించి మనం ఒక షార్ట్ అయితే చేసామండి. మీ అందరికీ కూడా చాలా చాలా నచ్చింది. కాస్త డీటెయిల్‌గా చూపించాలిగా. అసలు కిచెన్ అనేది లేకుండా, అది డీటెయిల్‌గా చూడకుండా ఏ హోమ్ టూర్ అయినా కంప్లీట్ అవుతుందా? అందుకే కిచెన్ టూర్. ఈ కిచెన్ టూర్‌లో మాత్రం మీకు స్పెసిఫిక్‌గా ఇవి నచ్చాయి అని చెప్పడానికి 4, 5 పాయింట్స్ ఉన్నాయండి. అవి చెప్పేస్తాను వినేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యూజ్ చేసిన కలర్స్ మంచి డస్టీ షేడ్స్‌లో కళ్ళకి చాలా హాయి గొలిపేలా చాలా బా అనిపించాయి. సెకండ్ థింగ్ ఈ షింక్. ఇది మనకి అమెజాన్‌లోను, వివిధ రకాల షాపింగ్ ప్లాట్‌ఫామ్స్‌లోనూ అవైలబుల్‌గా ఉంది. వంట అయిపోయిన తర్వాత షింక్ అంతా క్లీన్ చేసేసుకోవడానికి ఈ ట్యాబ్ బాగా యూజ్ అవుతుంది. వాటర్ ఫ్లో అనేది కూడా మనం మాన్యువల్‌గా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనం ఆకుకూరలు గానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ వాష్ చేసుకోవడానికి ఈ ఆప్షన్. ఇదొచ్చేసి కంప్లీట్‌గా అంటే ప్యూరిఫైడ్ వాటర్ అన్నమాట. డ్రింకింగ్ వాటర్. ఈ షింక్ కింద కబోర్డ్‌లోనే మనకి వాటర్ ప్యూరిఫైయర్ అనేది అరేంజ్ చేసేసారు. మనకి బయటకి ఎక్కడా కనిపించదు. డ్రింకింగ్ వాటర్ మాత్రం ట్యాప్‌లో వస్తుంది. ఇక థర్డ్ పాయింట్. బయటికి చూడడానికి నార్మల్‌గా ఒక రెఫ్రిజిరేటర్ లాగా, ఒక కబోర్డ్ లాగా, ఒక వార్డ్‌రోబ్ లాగా మాత్రమే కనిపిస్తుంది కదా! మీకు ఇక్కడ షెల్ఫ్. ఇది ఓపెన్ చేస్తే చాలా అంటే చాలా నచ్చుతుంది మీకు. నాకైతే బా నచ్చేసింది. సింపుల్‌గా చెప్పాలంటే ఒక ప్యాంట్రీ రూమ్ లాగా. మనం గ్రోసరీస్ ఎంత బల్క్‌గా, ఎంత ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నా కూడా పర్టిక్యులర్‌గా డబ్బాల్లో పోసి ఇవన్నీ పెద్ద ప్రాసెస్. ఇప్పుడు జనరేషన్‌కి ఇంతంత చేయాలంటే కొంచెం కష్టం. అలా చేయాల్సిన అవసరం లేకుండా తెచ్చిన గ్రోసరీస్ తెచ్చినట్టునే స్టోర్ చేసుకోవడానికి ఈ వార్డ్‌రోబ్‌ని ఇలా అరేంజ్ చేసుకున్నారు. ఇది చాలా అంటే చాలా నచ్చేసిందండి. ఆఫ్‌కోర్స్ లేడీస్ అందరికీ కూడా నచ్చుతుందనుకోండి. కబోర్డ్ ఓపెన్ చేసినప్పుడు డోర్‌లో ఉన్నవి మాత్రమే కాకుండా లోపల షెల్ఫ్‌లు కూడా ఇలా బయటికి వస్తున్నాయి. మీకు క్లియర్‌గా చూపించడానికే ఇలా చూపిస్తున్నా. ఇక ఫోర్త్ పాయింట్. ఇక్కడ మెయిన్ ఏంటంటే కబోర్డ్స్ నార్మల్‌గా అందరూ కట్టించుకుంటారు కదా! బట్ చిన్న చిన్నవి ఇంత స్పేస్ ఉన్నా సరే దాంట్లో ఒక వార్డ్‌రోబ్ కట్టేసి చిన్న చిన్న వస్తువులు పెట్టి ఇలా చేస్తుంటారు. బట్ అలా కాకుండా వార్డ్‌రోబ్ షెల్ఫ్స్ అనేవి చాలా చాలా స్పేషియస్‌గా వచ్చాయి. ఇలా
ఓన్లీ కట్లరీ అనే కాదు, మీరు గిన్నెలు పెట్టుకోవడానికి గానీ, దేనికైనా సరే చాలా పెద్దగా వచ్చాయి. అంటే పెద్ద పెద్ద ఐటెమ్స్ అయినా కూడా ఈజీగా ఒకే ప్లేస్‌లో పెట్టి ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మెయిన్‌గా ఐటెమ్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి స్పేస్ అవసరం. ఆ స్పేసు వార్డ్‌రోబ్స్‌కి పర్టిక్యులర్‌గా బాగా ఇచ్చారనిపించింది నాకైతే. ఈ మోడ్యులర్ కిచెన్‌లో ఇలాంటి షెల్ఫ్స్ ఒక 2-3 ఉంటే చాలండి. మొత్తం వంటగది సామాను అంతా కూడా వీటిలో సర్దేయొచ్చు. అంత స్పేషియస్‌గా, అంత పెద్దగా ఉన్నాయి. నా ఉద్దేశంలో స్టీల్ ర్యాక్స్ వస్తాయి కదండీ! వాటిని అరేంజ్ చేసుకోవడం కంటే ఇలా వార్డ్‌రోబ్స్ పెట్టుకోవడమే బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఈ వార్డ్‌రోబ్స్‌లోనే మీరు స్టీల్ ర్యాక్స్ పెట్టడం వల్ల కొన్నాళ్ళకి రస్ట్ పట్టేయడం అలాంటి ఇబ్బందులైతే చూస్తున్నాం చాలామంది. ఆఫ్‌కోర్స్ అందుకే ట్రెండ్‌కి తగ్గట్టుగా మారుతూ మారుతూ ఉంటాయి అంటారు కదా! దాంట్లో ఇదొక కొత్త వెర్షన్ అనమాట. ఇక్కడ చూడండి, నాకు నచ్చిన ఫిఫ్త్ ఐటెమ్, మీకు గుర్తుందో లేదో పాత రోజుల్లో మన అమ్మలు, అమ్మమ్మల ఇళ్లలో జంగిడీలని వాడేవారు. ఒక వెదురు పుల్లలతో అల్లినవి. వాటిలో ఉల్లిపాయలవి స్టోర్ చేసి పెట్టుకునేవాళ్ళు. అలాంటివి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చాయి చూసారా? ఇక్కడ మనకి ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ అన్నీ రిఫ్రిజిరేటర్‌లో పెట్టి ఆరోగ్యం పాడు చేసుకోకుండా స్టోర్ చేసుకోవడానికి గాలి తగులుతూ చాలా బావుంది. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ షింక్‌లో వాష్ చేసుకునే అవసరం లేకుండా బయట పర్టిక్యులర్‌గా ఓన్లీ డిష్ వాష్ పర్పస్ ఇంకొక షింక్‌ని అరేంజ్ చేసుకున్నారు. అది కూడా బావుందనిపించింది. అంటే ఇంట్లో వంటగది చిరాకు అవ్వకుండా ఉంటుంది. వాడిన వస్తువులు వాడినట్టు బయటకి వెళ్ళిపోయి అక్కడే వాష్ చేసుకుంటే లోపలికొచ్చి జస్ట్ పొద్దున్నే వంట టైంలో 10 నిమిషాలు వాడుకొని క్లీన్ చేసేసుకుంటే తర్వాత మళ్ళీ ఆ షింక్ ముట్టుకోవాల్సిన అవసరమే ఉండదు. నార్మల్‌గా కిచెన్‌లో గ్లాస్ వాడడం అనేది నేను పెద్దగా ప్రిఫర్ చేయను. బికాజ్ వాటిని క్లీన్ చేయలేము. అంటే ఆయిల్ గానీ గ్రీజీగా అవుతూ ఉంటాయని చెప్పేసి. బట్ ఇక్కడ చిమ్నీ కూడా అరేంజ్ చేశారు కాబట్టి ఆ సమస్య చాలా తక్కువ ఉంటుందని అనిపించింది నాకు. ఆ అరేంజ్ చేసిన అతి కొద్ది గ్లాసెస్ కూడా లోపల ఎల్ఈడీ లైనింగ్‌తో ప్రతి వస్తువు కూడా బయటికి క్లియర్‌గా కనిపించేలా అరేంజ్ చేసుకున్నారు. అది చాలా చాలా బావుంది. ఇవి వచ్చేసి బెడ్‌రూమ్స్. మనకి ఇక్కడ బెడ్‌రూమ్‌లోనే ఆ టీవీ అనేది అరేంజ్ చేసుకున్నారు. కబోర్డ్స్ కూడా చాలా తక్కువ స్పేస్‌లో ఎక్కువ బట్టలు పట్టేలా ఉన్నాయన్నమాట. మనకి ఒక బెడ్‌రూమ్‌లో వుడెన్ కలర్‌తో వచ్చింది. ఒక బెడ్‌రూమ్ వచ్చేసి ఇలా సీ గ్రీన్‌తో చేశారు. అవి వచ్చేసి మనకు నార్మల్‌గా డోర్స్ వచ్చేస్తాయి. ఇదేంటంటే రోల్ చేసుకోనమాట. పక్కకి స్లైడ్ చేసుకుంటే సరిపోయేలా. బట్ వార్డ్‌రోబ్స్ కూడా చూడండి, బట్టలు పట్టడానికి కరెక్ట్ హైట్ అండి. ఎక్కువ హైట్ ఉంటే పడిపోతాయి. తక్కువ హైట్ ఉంటే షెల్ఫ్స్ సరిపోవు. అలా కాకుండా మీడియంగా చాలా బాగా అరేంజ్ చేశారు. ఇది కూడా బావుందనిపించింది. ఇలా నాకు నచ్చిన స్పెసిఫిక్ ఐటెమ్స్‌ని మాత్రమే హోమ్ టూర్‌లో మీకు ఇంటీరియర్‌కి కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకి యూజ్ అవుతాయి అనుకున్న పాయింట్స్‌ని నేను హైలైట్ చేసి చూపించానండి. మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందా లేదా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీకు ఇక్కడ చూస్తున్న ఇంటీరియర్‌లో, ఇక్కడ చూసిన ఇంటీరియర్‌లో ఏ పార్ట్ బాగా నచ్చిందని చెప్పండి. సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్‌తో ఉన్నటువంటి ఈ బ్రేక్‌ఫాస్ట్ కౌంటర్ గానీ, ఈ ప్యాంట్రీ రూమ్ కానీ, ప్యాంట్రీ రూమ్ కాదండోయ్! ప్యాంట్రీ కబోర్డ్ ఇది గానీ, కిచెన్ చూసారా? చూడగానే ఆ కలర్ అట్రాక్ట్ చేసేలా ఉంది. మంచి డస్టీ కలర్. కిచెన్‌లో స్పెసిఫిక్ ఐటెమ్స్‌లో ఇది బా నచ్చేసింది. గాలి తగులుతూ వెజిటబుల్స్‌ని స్టోర్ చేసుకోవడం. పెద్ద షెల్ఫ్‌లో, ఈ షెల్ఫ్‌లో ఎంతైనా సరే మనం బౌల్స్ స్టోర్ చేసుకోవడం. కట్లరీకి గానీ, ప్రతిదానికి స్పేషియస్‌గా యూజ్ చేశారు. సో, నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన ప్రతి పాయింట్‌ని మీతో షేర్ చేసుకున్నాను. మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే గనక ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నా, ఎవరికైనా యూజ్‌ఫుల్ అనిపించినా తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అయిపోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.